ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్సిఎల్ టెక్ విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మారుతి సుజుకి, ఎటర్నల్, కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వారిని అడిగి సార్ నమస్కారం. నమస్తే అండి. సరే, ఏంటి వాటి మార్కెట్ ఫ్లాట్ గా కొనసాగుతుంది, ఈ ట్రెండ్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు నెక్స్ట్ వీక్ వరకు? మార్కెట్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 months గా ఈ 26,000 కీలకమైన సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యన కొంచెం బాగా వాలటైల్ గా సైడ్ వేస్ ట్రెండ్ లో ఉండడం మనం చూసాము. ఈ మధ్య లాస్ట్ మనం ఒక 1 week గా చూస్తే కనుక మార్కెట్ హై నుంచి ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్ల వరకు రియాక్షన్ అయ్యింది. ఆల్మోస్ట్ 25,900, 26,000 స్థాయి దగ్గర నుంచి కొంచెం రీబౌండ్ అయింది. మార్కెట్ కొంచెం కరెక్ట్ అవడానికి ప్రధానమైన కారణం ఒకసారి గమనిస్తే కనుక మనకు తెలిసిందే, మార్కెట్లో కూడా చూస్తే కనుక డాలర్ రూపీతో పోలిస్తే రూపీ బాగా వీకెన్ అవడంతో మార్కెట్లో రియాక్షన్ కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 3 నెలలుగా చూస్తే కనుక విదేశీ సంస్థలు మన స్టాక్ మార్కెట్లో ఇంచుమించు 100 కోట్ల వరకు అమ్మకాలు జరపడంతో లాస్ట్ 6 months to 1 year గా వాళ్ళు మార్కెట్లో నెట్ సెల్లర్స్గా ఉండడంతో మార్కెట్లో చూస్తే కనుక వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్కి గురి చేయడంతో మార్కెట్లో కొంచెం డాలర్ పుల్ అవుట్ వల్ల మనకి డాలర్ అప్రిషియేట్ అయ్యి రూపీ కొంచెం వీకెన్ అవడం అనేది మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక మిగతా ఫ్యాక్టర్స్ అన్ని ముఖ్యంగా కార్పొరేట్ ఎర్నింగ్స్ పాజిటివ్గా ఉండడం చూసాము. అలాగే ఈ మధ్యకాలంలో జీడిపి అప్గ్రేడ్స్ కూడా చాలా పాజిటివ్గా ఉండడం చూసాము. సో ఎకనామిక్ యాక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం చూసాం. మార్కెట్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో సైడ్ వేస్లో ఉండడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఒప్పందం గురించి మార్కెట్ అవుట్కమ్ ఎదురు చూస్తుంది. ఒకవేళ ఏమాత్రం కనుక పాజిటివ్గా వచ్చిందంటే మార్కెట్ కొంచెం పెరిగే అవకాశం ఉంది. బట్ మార్కెట్ నేను కూడా కొంచెం ఈ 26,000 దగ్గర సైడ్ వేస్ ట్రెండ్లో ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. సార్, ఐపీఓలో ఇప్పుడు ఉన్న ఐపీఓలో ఏది బెస్ట్ అప్లై చేయడానికి అని అడుగుతున్నారు. అందులో విద్యా వైర్స్ ఒకటి, మీషో ఆర్ కరోనా. ఓకే, ఐపీఓస్ చూస్తే కనుక మనకు అన్నీ తెలిసినవే. చాలా వరకు ఐపీఓస్ చూస్తే కనుక చాలా కొంచెము వాల్యుయేషన్స్ కొంచెం ఎక్కువగా ఉండడము, అలాగే మనకి లిస్ట్ అయిన తర్వాత సెలెక్టివ్గా కొన్ని స్పెక్యులేటివ్ యాక్టివిటీ తోటి పెరగటము, అలాగే కొన్ని స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ తోటి కొంచెం తగ్గడం అనేది చూస్తున్నాం. సో కాబట్టి బేసికల్గా మనకి లిస్ట్ అయిన తర్వాత మనకి ప్రైస్ డిస్కవరీ ఉంటుంది. అలాగే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి స్టాక్ కొంచెము బాగా చీపర్ లెవెల్స్లో ఉన్నాయా లేదని మనకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. సో కాబట్టి బాగా మనకి సుపరిచితమైన కంపెనీలు ఉంటేనే ఇన్వెస్ట్ చేయొచ్చు ఐపీఓలో, లేదంటే కొంచెం లిస్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు ఐపీఓలో కన్నా. కాలర్ ఉన్నారు సార్, రామిరెడ్డి కాల్ చేస్తున్నారు. రామిరెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. మీకున్న డౌట్ అంటే చెప్పండి సార్. ఇది ఒకటి టొబాకో రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ గురించి చెప్తారా? ఓకే, అలైడ్ డిస్టిలరీస్ గురించి అడిగారు. ఈ స్టాక్ అంటే మీరు తీసుకున్నారా మీరు? ఓకే, ఓకే, అలైడ్ డిస్టిలరీస్ అండ్ బ్లెండర్స్ చూస్తే కనుక ఈ స్టాక్ మనకు తెలిసిందే లిక్కర్ స్టాక్. ఈ మధ్య కాలంలో చూస్తే కనుక ఏబిడిఎల్ అలైడ్ డిస్టిలరీస్ ఈ మధ్య సైడ్ వేస్ ట్రెండ్ ఉండడం మనం చూడవచ్చు. ఈ మధ్య లాస్ట్ 1 year గా చూస్తే కనుక ఈ స్టాక్లో కూడా ఈ ఏడాది ఆల్మోస్ట్ 350 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఒక 6 months to 1 yearలో ఆల్మోస్ట్ 100% రిటర్న్ ఇవ్వడం చూసాము. అలాగే మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా రావడం కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ఈ స్టాక్లో కూడా బాగా పెరిగింది. మొన్న లాస్ట్ మంత్ వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు ఉత్తరప్రదేశ్లో కూడా చూస్తే కనుక మరింత కొంచెము ఎక్స్పాన్షన్ ఉన్నట్టు, అలాగే హర్యానాలో కూడా చూస్తే కనుక వీళ్ళ లిక్కర్ ప్రొడక్షన్ కూడా ఎక్స్పాన్షన్లో ఉన్నట్టుగా ఒక వార్త రావడం చూసాము. సో పెద్ద కంపెనీ అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఉన్నవి హోల్డ్ చేసుకోవచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే నా ఉద్దేశం అయితే ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే స్ట్రాంగ్ రన్అప్ రావటం, అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ కలర్ పీపీ చౌదరి చేస్తున్నారు. పీపీ చౌదరి గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీ డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే చౌదరి గారు. సార్, ఇది నా దగ్గర బ్యాంక్స్ పిఎన్బిఎన్, యూనియన్ బ్యాంక్ ఉన్నాయండి. దాదాపు నియర్లీ 200% ప్లస్ లో ఉన్నాయి. వాటిని ఇంకా కంటిన్యూ చేయమంటారా?
ఓకే, రెండు కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఈ మధ్య కొంచెం ర్యాలీ రావడం చూసాము. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 130 రూపాయల వరకు ర్యాలీ తర్వాత ఇప్పుడు కొంచెం హై లెవెల్లో కరెక్షన్ రావడం చూస్తున్నాము. సో కాబట్టి రెండు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక లాస్ట్ 6 monthsగా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక స్టీప్ ర్యాలీ రావడం చూసాము. దీనికి ప్రధానమైన కారణము అనుకున్న దానికన్నా రిజల్ట్స్ బెటర్గా రావడము, అలాగే బ్యాంక్స్ కూడా స్ట్రెంథన్ చేస్తామని దగ్గర నుంచి పాజిటివ్ న్యూస్ రావడంతో అలాగే వడ్డీ రేట్లు తగ్గించడము, క్రెడిట్ పాలసీస్ అన్ని కూడా పాజిటివ్గా ఉండడంతో మనకి ఈ రెండు స్టాక్స్ పెరిగాయి. కానీ లాస్ట్ ఒక 2 రోజులుగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే స్టీపెస్ట్ కరెక్షన్ కూడా వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం రెండింటిలోనూ మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి, సుందరరాజు గారు నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర గారు. ఇప్పుడు ఏడబ్ల్యూఎల్ లోని తర్వాత ఏమో వాలా ఈ రెండు తగ్గినాయి కదా, ఈ రెండిట్లో ఏది కొనమంటారు, లేదా ఈ రెండు కాకుండా మీరు ఏమైనా మంచి సజెషన్ చెప్తారా? ఓకే, ఏడబ్ల్యూఎల్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ మనకి అగ్రి బిజినెస్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. అదాని గ్రూప్ ఈ మధ్యకాలంలో ఈ లాస్ట్ 1 or 2 monthsగా 280 రూపాయల నుంచి 240 రూపాయల వరకు బాగా తగ్గింది. సో ఈ లెవెల్లో మీరు అనుకున్నట్టుగా 240 to 230 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి నేను అనుకోవడము ఏడబ్ల్యూఎల్, అదాని, విల్మర్ కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది 220 లెవెల్స్లో. పైగా స్టాక్ కూడా ఇప్పుడు కొంచెం చీపర్ లెవెల్స్లో రావడం కూడా చూస్తున్నాం. వీళ్ళకి తెలిసిందే మేజర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు. అంత క్రితం క్వార్టర్ 236 కోట్ల నుంచి మొన్న 245 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఏడబ్ల్యూ కొంచెం చిన్న డిప్లో తీసుకోవచ్చు, వాల్యుయేషన్ సపోర్ట్ కూడా ఉంది. లోదా డెవలపర్స్ లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక ఈ టాప్ రియల్ ఎస్టేట్ స్టాక్ హై నుంచి బాగా పడింది. 1500 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1100-1000 రూపాయల చేరువలో ఉండడం కూడా మనం గమనించవచ్చు. పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్, ఆల్మోస్ట్ ఏడాది 3000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన కంపెనీ. నా ఉద్దేశం అయితే ఈక్విటీ కూడా పెద్దది ఉంది. సో న్యాచురల్గా కొంచెం కన్స్ట్రక్షన్ కంపెనీస్ కాబట్టి కొంచెం డెట్ కూడా జల్గా ఉంటుంది. సో పైగా వాల్యుయేషన్స్ కూడా చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ రీజనబుల్గానే ఉంది. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్స్లో కొన్ని సెలెక్టివ్గా పెరుగుతున్నాయి కాబట్టి లోదా డెవలపర్స్ అయితే స్టాక్ ఈ లెవెల్లో కాకుండా మేబీ కొంచెం వెయిట్ చేయొచ్చు. సార్, ఆర్ఈసీ లిమిటెడ్ కరెంట్ ప్రైస్లో హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కరెంట్ లెవెల్లో హోల్డ్ చేసి అంటే 350 రూపీస్లో ఉంది. బహుశా లాస్ట్ 6 monthsగా బాగా అండర్ పెర్ఫార్మ్ చేసి బాగా పడింది కాబట్టి బహుశా కొంచెం హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా అనే డౌట్ మీకు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ పెరిగినప్పుడు ఆర్ఈసీ కూడా పెద్ద పెరగలేదు కాబట్టి. బట్ కానీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ చూస్తే కనుక మనకి ఈ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. అలాగే ఎలక్ట్రిఫికేషన్ మనకి ఒకసారి పవర్ స్టాక్స్ ఇవన్నీ కూడా ర్యాలీ వచ్చినప్పుడు బహుశా ఏమన్నా కొంచెం బడ్జెట్లో అన్నటువంటిది ఏమైనా వచ్చిందంటే కనుక పెరిగే వస్తుంది. అలాగే స్టాక్ కూడా చీపెస్ట్ లెవెల్లో ఉంది. ఓన్లీ వీళ్ళ ఎర్నింగ్స్కి ఓన్లీ 6 times ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. కాబట్టి ఆర్ఈసీ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, బాగానే వచ్చింది. 4400 కోట్ల వరకు లాభాలు ప్రకటించడం మనం చూసాం. సో హోల్డ్ చేయొచ్చు, పెద్ద కంపెనీ. ఆయిల్ ఇండియా లిమిటెడ్ షేర్ కరెంట్ ప్రైస్లో బై చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. ఆల్ ఇండియా కంపెనీ, ఆల్ ఇండియా లిమిటెడ్ కూడా చూస్తే కనుక కరెంట్ లెవెల్లో బై చేయొచ్చు. అంటే బహుశా 175 నుంచి 160 రూపీస్కి వచ్చింది కాబట్టి బహుశా కొంచెం ఈ లెవెల్లో ఈ స్టాక్ తీసుకోవచ్చా అని అడుగుతారు. బట్ నా ఉద్దేశం అయితే మనకి ఇండియాను అలాగే రష్యా అధ్యక్షుల వారి మీటింగ్ కూడా ఉంది కాబట్టి బహుశా ఆయిల్ స్టాక్స్లో కూడా మళ్ళీ కొంచెము ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. బట్ నా ఉద్దేశం అయితే ఆయిల్ ఇండియా కూడా కొంచెం ఈ లెవెల్లో కొంచెం కరెక్షన్ వచ్చింది కాబట్టి మైట్ బి కొంచెం ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. లాస్ట్ వీక్ ఒకసారి గమనిస్తే కనుక కొంచెం ఆల్మోస్ట్ 430 నుంచి 400 రూపీస్ వరకు తగ్గడం చూసాము ఆయిల్ ఇండియా. సో కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. నిన్న వచ్చిన వార్త చూస్తే కనుక ఆల్ ఇండియా నవరత్న స్టేటస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి స్టేటస్ రావడం కూడా మనం చూసాము. ఆయిల్ ఇండియా ఈ మధ్య 450 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 400 రూపాయలు తగ్గింది కాబట్టి స్టేటస్ కూడా రావడం కూడా చూసాం. కాబట్టి ఆల్ ఇండియా కూడా ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ సాయి కిరణ్ చేస్తున్నారు. సాయి కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ 98 లో ఉన్నాయి సార్. ఓకే, ఎవెంటల్ 185 లో ఉన్నాయి సార్. ఎవెంటల్ యావరేజ్ చేయొచ్చా సార్? జిఎంఆర్ లాంగ్ పొజిషన్ లో ఉండొచ్చా సార్? ఇది జిఎంఆర్ ఈ మధ్య గమనిస్తే కనుక స్టాక్ మూవ్మెంట్ మీరు చూస్తే 80 రూపాయల నుంచి 110 రూపాయల వరకు పెరిగిన తర్వాత లాస్ట్ 2 రోజులుగా ఈ స్టాక్లో మంచి కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో లాస్ట్ 6 months ర్యాలీ తర్వాత జిఎంఆర్లో ఇప్పుడే కొంచెం రియాక్షన్ కూడా వస్తుంది కాబట్టి నేను అనుకుంటాము కొంచెం ప్రాఫిట్లో ఉన్నారంటే ఈ 100-110 లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ మీరు లోయర్ రేట్లో జిఎంఆర్ని కన్సిడర్ చేయొచ్చు. కొంచెం హై లెవెల్లో ట్రేడ్ అవుతుంది. అలాగే అవెంటల్ గురించి అడిగారు. ఈ స్టాక్ ఈ ఆల్మోస్ట్ 220 రూపాయల నుంచి 170 రూపాయల
రూపాయల వరకు పడి ఆల్మోస్ట్ 170 రూపాయల దగ్గర కొంచెము స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసాము, అక్టోబర్ 20th రిజల్ట్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో అవెంటల్లో బాగా తగ్గింది. అలాగే మొన్న లాస్ట్ వీక్ చూస్తే కనుక వీళ్ళు 175 రూపీస్ వరకు ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము అవెంటల్కి. సో అవెంటల్ అయితే నా ఉద్దేశము స్టాక్ బాగా చీపర్గా ఉంది. వీళ్ళ ఈపీఎస్తో పోలిస్తే 120 రెట్ల వరకు ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ నా ఉద్దేశం అయితే అవెంటల్ ఈ టెలికమ్యూనికేషన్ స్టాక్ ప్రస్తుతం కొంచెం అవాయిడ్ చేసి మేబీ చిన్న డిప్లో తీసుకొచ్చి ప్రస్తుతం వెయిట్ చేయొచ్చు. సార్ ఎన్టీపీసీ గ్రీన్ గురించి అడుగుతున్నారు, అలాగే అమర్ రాజా, రెండు ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతారు. రెండు ఈ మధ్య కాలంలో బాగా తగ్గిన సంగతి తెలిసిందే. ఎన్టీపీసీ గ్రీన్ ఆల్మోస్ట్ 107 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పడింది. ఎన్టీపీసీ గ్రీన్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 10 to 20% వరకు పడిన తర్వాత స్టాక్ కొంచెం లోయర్ రేట్లో స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఈ మధ్య స్టాక్ ఎందుకంటే అంతగా పెరగలేదు, మార్కెట్ ర్యాలీతో ఈక్వల్గా స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్ ఉంది. మీరు గమనించారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 90 రూపాయల్లో ఉన్న ఎన్టీపీసీ గ్రీన్ వీళ్ళ ఈపీఎస్తో పోలిస్తే ఇంచుమించు 100 రెట్లు పైగా ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఎన్టీపీసీ గ్రీన్ అంతగా పెరగలేదు. పైగా దానికి తోడు ఒకసారి మనం 29th అక్టోబర్న రిజల్ట్ రావడం చూసాము. రిజల్ట్ కూడా అనుకున్నంతగా రాకపోవడంతో ఆల్మోస్ట్ 100 రూపాయల నుంచి 90 రూపాయల వరకు 10% ఈ మధ్యకాలంలో ఎన్టీపీసీ గ్రీన్ కూడా తగ్గింది. నా ఉద్దేశం అయితే మరి ప్రస్తుతం వెయిట్ చేయొచ్చు పబ్లిక్ సెక్టర్ గ్రీన్ ఎనర్జీ కాబట్టి. అమర రాజా కూడా ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో స్టాక్లో కూడా కరెక్షన్ కనిపించింది. నా ఉద్దేశం అయితే ఆల్మోస్ట్ 1000 రూపాయల దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది. కాబట్టి అమర్ రాజా నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో ఆల్మోస్ట్ లాస్ట్ 1 yearగా గమనిస్తే కనుక 1000 రూపాయల దగ్గర నుంచి రీబౌండ్ అవుతోంది అమర్ రాజా. పైగా స్టాక్ కూడా చూస్తే కనుక 1000 రూపాయలు చూస్తే కనుక వీళ్ళ ఈపీఎస్కి ఓన్లీ 20 రెట్లే ట్రేడ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం అమర్ రాజా కూడా కొంచెం వెయిట్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ర్యాలీ మార్కెట్లో మరింత వస్తే అప్పుడు కొంచెం పెరిగే అవకాశం ఉంది. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్వాలేదు. అంతక్రితం 165 కోట్ల నుంచి మొన్న 275 crores వరకు లాభాలు కూడా రావడం కూడా చూసాం. కాబట్టి ఓకే, అమర్ రాజా కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ చంద్రశేఖర్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. నమస్తే. నా దగ్గర ఇండిగో ఒక 25 షేర్లు ఉన్నాయండి, 55 ఇండిగో పడిపోతున్నది, ఉంచుకోవచ్చా ఇన్వెస్ట్మెంట్ కి? ఓకే, ఇండిగో ఒకసారి గమనిస్తే ఇండిగో ఎయిర్లైన్స్ లాస్ట్ 3-4 రోజులుగా బాగా పట్టడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ చమురు ధరలు బాగా పెరగడంతో ఇండిగో ఎయిర్లైన్స్ చూస్తే ఆల్మోస్ట్ 6,000 రూపాయల నుంచి 5,400 రూపాయల వరకు ఈ 4 ట్రేడింగ్ సెషన్స్లో తగ్గటం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి ఇండిగో ఎయిర్లైన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది ఈ రేట్లో ఇండిగో ఎయిర్లైన్స్. కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెము రికవర్ అవడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. పైగా ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో క్రూడ్ కనుక కొంచెం తగ్గితే కనుక అప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్లో కూడా కొంచెం రీబౌండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక ఇండిగో కొంచెం ప్రస్తుతం సైడ్ వేస్ వీక్ ట్రెండ్ కట్టే అవకాశం ఉంది. సార్ ఏబీబీ లిమిటెడ్ షేర్స్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అని అడుగుతున్నారు. ఓకే, హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక ఇంచుమించు 5,200 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ మేజర్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఏబీబీ. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఏబీబీ పవర్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం పెద్దగా మూమెంట్ లేదు, సైడ్ వేస్ రేంజ్లో ఉంది. 1949లో స్టార్ట్ అయిన ఏబీబీ స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడంతో పెద్దగా మూమెంట్ అయితే ఏబీబీలో రాలేదు. సో కాబట్టి ఏబీబీ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ క్వార్టర్, ఫస్ట్ క్వార్టర్ 350 కోట్ల నుంచి మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ 910 కోట్ల వరకు, అంటే ఇంచుమించు 60 కోట్ల లాభాలు అధికంగా రావడం కూడా చూసాము. అలాగే ఈ ఏడాది ఆల్మోస్ట్ 1870 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన ఎంఎన్సీ కంపెనీ ఏబీబీ. సో లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. బహుశా కొంచెం నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. మరి మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా ర్యాలీ వచ్చే అవకాశం ఉంది అలాంటి అంశాల గురించి మాట్లాడదాం. సార్ ఏంటి మార్కెట్ ఇక్కడ నుంచి ఏమైనా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? రేపు మనకు తెలిసిందే, రేపు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీ రేట్ల మీద ఒక సమావేశం ఉంది. ఆ సమావేశంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారని మార్కెట్ ఎదురు చూస్తోంది. నిర్ణయానికి ముందే గమనిస్తే కనుక లాస్ట్ ఒక 1 నెల రోజులు బట్టి బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా బాగా భారీగా పెరిగింది. బ్యాంక్స్కి పాజిటివ్గా ఉంటుంది ఉద్దేశంతో, వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న ఉద్దేశంతో మార్కెట్లో కూడా హెవీగా స్పెక్యులేటివ్ పొజిషన్స్ కూడా బిల్డప్ అయినట్టు కనిపిస్తుంది. ఒకవేళ కనుక అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కనుక ఆర్బీఐ కిట్ పాలసీ దగ్గర నుంచి వడ్డీ రేట్లు తగ్గిస్తే కనుక ఇది ఎక్స్పెక్టెడ్
వచ్చాడు కాబట్టి కొంచెం మైనర్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక వడ్డీ రేట్లు తగ్గించకపోక ఏదైనా కొంచెం మార్కెట్ డిసప్పాయింట్ ఏంటంటే అప్పుడు స్టీప్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మూడో పాసిబిలిటీ ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ రిజల్ట్ అవుట్కమ్ వచ్చిందని కనుక అప్పుడు మార్కెట్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ లాస్ట్ నెల 2 నెలలు బట్టి మనకి బ్యాంక్ స్టాక్స్ మార్కెట్ కూడా ర్యాలీ వచ్చింది కాబట్టి అలాగే రూపీ కూడా కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది కాబట్టి కొంచెం నేను అనుకుంటాము సైడ్ వేస్ ట్రెండ్లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ కలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే సుధాకర్ గారు. సార్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 600 షేర్స్ 1670లో, ఫోర్స్ మోటార్స్ 18,000 లో 20 షేర్స్, రిలయన్స్ లో 1460 100 షేర్స్ ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేయమంటారా ఏమైనా? మూడు కూడా బ్లూ చిప్ కంపెనీస్. ఎల్జీ ఇండియా మొన్ననే మార్కెట్లో లిస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే. మొన్న అక్టోబర్లో 2 నెలల క్రితము లిస్టింగ్ తర్వాత 1750 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 1500 వరకు తగ్గడం అనేది మనం చూస్తున్నాము. సో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ చూస్తే కనుక ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు అఫోర్డబుల్ ఎక్విప్మెంట్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా కొంచెం ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్త రావడం కూడా చూసాం. అలాగే ఈ మధ్య చూస్తే కనుక ఇంటర్నేషనల్ కంపెనీ నొమురో కూడా చూస్తే కనుక వీళ్ళ టార్గెట్ ప్రైస్ 1900 రూపాయలు ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. సో కాబట్టి చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. అక్టోబర్లో లాస్ట్ నెల క్రితం 1350 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు హెవీ వెయిట్ స్టాక్ పెరగడంతో మార్కెట్ కూడా బాగా పెరిగిన విషయం కూడా మనకు తెలిసింది. సో కాబట్టి హై రేట్లో ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. ఫోర్స్ మోటార్స్ కూడా ఒకసారి గమనిస్తే కనుక నా ఉద్దేశం ఈ స్టాక్ కూడా ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఈ ఆటోమొబైల్ స్టాక్ కూడా మనకు తెలిసిందే. కమర్షియల్ వెహికల్స్, ట్రక్స్, బస్సులు ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ. పెద్ద కంపెనీ 17,700 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం ఇంకా కంఫర్టబుల్గానే ఉన్న సంగతి కూడా మనకు తెలిసింది. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి ప్రాఫిట్సే ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసింది. పైగా ఈక్విటీ కూడా చిన్న ఈక్విటీ, 13 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, ఆల్మోస్ట్ 0 డెట్, రుణభారం లేని కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే బస్సులు తయారు చేసే ఫోర్స్ మోటార్స్ లాంగ్ టర్మ్ కోసం చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు మాట్లాడండి సుందరరాజా గారితో. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే గోపాలకృష్ణ గారు. మార్కెట్ పరిస్థితి కూడా వివరించండి. హిందూజా గ్లోబల్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? నెక్స్ట్ ఎఫ్ఎస్ఎన్ఈ కామర్స్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? ఎఫ్ఎస్ఎన్ఈ కామర్స్ ఓకే, మార్కెట్ గురించి మనం మొదట్లో డీటెయిల్గా చెప్పుకున్నాము. ఎందువల్ల పడింది, మళ్ళీ మార్కెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడే అనుకున్నాము. మీరు అడిగిన రెండు స్టాక్స్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ ఒకసారి గమనిస్తే 630 రూపాయల నుంచి లాస్ట్ 2 నెలలుగా కంటిన్యూస్గా 450 రూపాయల వరకు హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్లో కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో హిందూజా గ్లోబల్ ఈ 430, 420 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కూడా ఉన్న విషయం కూడా మనకు తెలిసింది. వీళ్ళు బేసికల్గా అవుట్ సోర్సింగ్ సొల్యూషన్స్, మేనేజ్మెంట్, బిజినెస్ ప్రాసెసింగ్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ హిందూజా గ్లోబల్. హిందూజా గ్లోబల్ మొన్న చూస్తే కనుక రిజల్ట్స్ అంతా, మొన్న క్వార్టర్ రిజల్ట్స్ అంతా పాజిటివ్గా లేకపోవడంతో ఈ స్టాక్లో కూడా రాగా రియాక్షన్ వచ్చింది. బట్ ఇయర్లీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 4,400 కోట్లకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, 130 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉంది. కానీ లాస్ట్ 2 క్వార్టర్ల పెర్ఫార్మెన్స్ అయితే అంత పాజిటివ్గా కనిపించకపోవడంతో ఈ స్టాక్ పడింది. ప్రస్తుతం అయితే మరి హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. అలాగే ఈ ఎఫ్ఎస్ఎన్ఈ ఈ కామర్స్ వెంచర్స్ ఒకసారి గమనిస్తే 250 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. స్టాక్ గమనిస్తే కనుక చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. వీళ్ళ ఈపీఎస్తో పోలిస్తే చాలా హై రేట్లో వాల్యుయేషన్స్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఎఫ్ఎస్ఎన్ఈ కామర్స్ పెద్దగా మూవ్మెంట్ వచ్చే అవకాశాలు ఇమీడియట్గా కనిపించట్లేదు. దానికి తోడు భారీ ఈక్విటీ, పెద్ద ఈక్విటీ, 286 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ, దాంట్లో డెట్ అప్పు కూడా 1,400 కోట్ల వరకు ఉన్నట్టు కనిపిస్తుంది ఎఫ్ఎస్ఎన్ఈ. కాబట్టి కొంచెము నా ఉద్దేశం అయితే కొంచెం ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే ఒక సిల్వర్ లైనింగ్ ఏంటంటే లాస్ట్ ఒక 3-4 నెలలుగా ఎఫ్ఐస్ ఆల్మోస్ట్ ఈ కంపెనీలో తమ వాటాని, స్టేక్ని 8.8% నుంచి 12.5% వరకు పెంచుకున్నారు. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్మోస్ట్ 25% వరకు స్టేక్ కూడా ఈ కంపెనీలో ఉంది. కాబట్టి మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఎఫ్ఎస్ఎన్ఈ గ్లోబల్ మేబీ కొంచెం చిన్న డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే శ్రీధర్ గారు. సార్ ఇప్పుడు టాటా టెక్నాలజీస్, సొనాటా సాఫ్ట్వేర్ ఈ రేట్లో తీసుకొచ్చా సార్ ఇప్పుడు? ఓకే, టాటా టెక్నాలజీస్ కొంచెం డిసప్పాయింట్ అయినప్పటికీ, లిస్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ 2024లో స్టాక్ బాగా అండర్ పెర్ఫార్మ్ చేస్తూ తగ్గుతూ ఉన్నప్పటికీ, బట్ ఈ లెవెల్లో చూస్తే కనుక టాటా టెక్నాలజీస్ 650 రూపాయల దగ్గర కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. స్టాక్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా అంత కంఫర్టబుల్ లెవెల్కి రాలేదు. మేట్ బి ఒక చిన్న డిప్లో టాటా తీసుకోవచ్చు. అలాగే సొనాటా సాఫ్ట్వేర్ గురించి అడిగారు. సొనాటా సాఫ్ట్వేర్ పెద్ద
సాఫ్ట్వేర్ కంపెనీ ఈ మధ్య 350 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. మొన్న రిజల్ట్స్ 13th నవంబర్న మంచి రిజల్ట్స్ కూడా పోస్ట్ చేశారు. పైగా ఈ మధ్య ప్రముఖ బ్రోకింగ్ సంస్థ దేవన్ చూక్సీ కూడా 400 రూపాయల వరకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అఫ్కోర్స్ టార్గెట్ పెద్ద దూరంగా ఏం లేదు. బట్ సొనాటా సాఫ్ట్వేర్ ఒక్కసారి మనం ఈ మధ్యకాలంలో పెర్ఫార్మెన్స్ చూస్తే కనుక తగ్గింది. అంత క్రితం 110 కోట్ల నుంచి కొంచెం అఫ్కోర్స్ టర్న్ ఓవర్ తగ్గినప్పటికీ నెట్ ప్రాఫిట్స్ 130 కోట్ల వరకు ఈ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగానే ప్రకటించింది. సో సొనాటా చిన్న డిప్లో తీసుకోవచ్చు, టాటా టెక్నాలజీ కూడా చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సుందరరాజ గారు నమస్తే సతీష్ గారు. సార్ CG పవర్ నా దగ్గర 750 దగ్గర ఉన్నాయి. ఇంకొకటి అనంతరాజ్ 700 దగ్గర ఉన్నాయి. ఈ రెండు హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? రెండు కూడా పెద్ద కంపెనీస్, క్రాంప్టన్ గ్రీవ్స్ రిలేటెడ్ కంపెనీ CG పవర్ ఈ మధ్య లాస్ట్ ఒక 2 వారాలుగా కరెక్షన్ రావడం చూసాము. అంత క్రితం నెల క్రితం రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కొంచెం అప్ ట్రెండ్ ఆగి 750 రూపాయల నుంచి తగ్గుతూ వస్తుంది CG పవర్. సో కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చు. బట్ షార్ట్ టర్మ్లో కొంచెం స్టాక్ ఆల్మోస్ట్ 90 రెట్లు వీళ్ళ ఈపీఎస్కి ట్రేడుతుంది కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంది. 1937లో స్టార్ట్ అయిన CG పవర్ కొంచెం భారీ మధ్యకాలం ర్యాలీ వచ్చిన తర్వాత ఇప్పుడే కొంచెం రియాక్షన్ వస్తుంది కాబట్టి కొంతకాలం పెరగడానికి అవకాశం, టైం పట్టే అవకాశం ఉంది. అనంతరాజ్ గురించి అడిగారు. అనంతరాజ్ అనదర్ మేజర్ రియల్ ఎస్టేట్ కంపెనీ 540 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఫండమెంటల్గా గమనిస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 400 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. అలాగే లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక 110 కోట్ల నుంచి 130 కోట్ల వరకు ఒక నామినల్ గ్రోత్ అయితే మనం చూసాము. సో కాబట్టి అనంతరాజ్ కూడా కొంచెం బాగా పెరిగిన తర్వాత కొంచెం రియాక్షన్ ఉంది. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. నమస్తే. ఇది వాళ్ళ ABN